నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. నేను నా ఛానల్ నుంచి ప్రతిరోజు ఏఐ, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐలో వచ్చే కొత్త మోడల్స్ని కానీ, అడ్వాన్స్మెంట్స్ కానీ, ఎన్హాన్స్మెంట్స్ కానీ ఉంటే మీకు ప్రతిదీ క్లుప్తంగా క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. అలాగే ఈరోజు చెప్పబోయే సెషన్లో ఏంటంటే ది అల్టిమేట్ గైడ్ టు సిపియూస్, జీపీయూస్, ఎన్పియూస్ అండ్ టీపీయూస్ ఫర్ ఏఐఎంఎల్ పర్పస్ అనమాట. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్ పర్పసెస్ని, వాటిని మోడల్స్ని కానీ, అప్లికేషన్స్ కానీ మనం డెవలప్ చేసి టెస్ట్ చేసుకొని డిప్లాయ్ చేసుకొని మనం ఆ అప్లికేషన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలంటే మనకేం కావాలంటే కంపల్సరీగా ప్రాసెసర్స్ కావాలి. ఆ ప్రాసెసర్ అనేది ఏ ప్రాసెసర్ ఏ అప్లికేషన్కి ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో సిపియూస్ అంటే మనకు తెలుసు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని, ఇది మెమరీ లాగా అని చెప్పేసి అనుకుంటుంటాం. తర్వాత జీపీయూస్ అంటే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటాము. ఈ రెండు ప్రాసెసర్ గురించి ఇప్పుడు వరకు మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఇంకా ఎన్పియూస్ అంటే ఏంది, టీపీయూస్ అంటే ఏంది, వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, వాటి యూజ్ కేసెస్ ఏంటి, ఆ కీ డిఫరెన్సెస్ అనేది మొత్తం ఆ పెర్ఫార్మెన్స్ విధంగా ఎలా ఉంటుందని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిపియు, జీపీయూ, ఎన్పియూ, టీపీయూ ఇలా ప్రాసెసర్ అనమాట, ఇలా ఉంటుంది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ workloads have fueled the evolution of specialized hardware to accelerate computation far beyond what traditional CPUs can offer. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లోడ్స్ అనేది మనకి ఫ్యూల్ అనమాట. ఫ్యూల్ అనేది ఏంటంటే మనకి బండ్లో అనేది మనకి ఫ్యూల్ అయితే ఎలా పోస్తామో అలాగా ఎవల్యూషన్ అనమాట. ఎందుకు ఎవల్యూషన్ అయింది? స్పెషలైజ్డ్ హార్డ్వేర్ టు యాక్సలరేట్ కంప్యూటేషన్. యాక్సలరేట్ అంటే పెంచడం అనమాట, అంటే స్పీడ్గా పెంచడానికి ఉపయోగపడింది. బియాండ్ ది ట్రెడిషనల్ సిపియు. ఏ సిపియూస్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నాయో, చేయగలవో దానికన్నా కానీ ఈ స్పెషలైజ్డ్ హార్డ్వేర్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వర్క్ లోడ్స్ని ఎవల్యూషన్ చేసుకోవడానికి ఫ్యూల్గా ఉపయోగపడే ఒక స్పెషలైజ్డ్ హార్డ్వేర్ని డెవలప్ చేశాడు సిపియు. బియాండ్ ది సిపియు కెన్ ఆఫర్స్. అవి ఏంటంటే చూద్దాం. ఈచ్ ప్రాసెసింగ్ యూనిట్, సిపియు కావచ్చు, జీపీయూ కావచ్చు, ఎన్పియూ కావచ్చు, ఆ టీపీయూ ప్లేస్ ఏ డిస్టింక్ట్ అంటే దేనికి దానికి అనుగుణంగా, దేనికి దానికి తగ్గట్టుగా రోల్ ఇన్ ది ఏ ఎకోసిస్టమ్. మనం ఏ ఎకోసిస్టమ్ని డెవలప్ చేసుకోవడానికి ఏ ప్రాసెసర్ యూనిట్ అనేది ఆ ప్రాసెసర్ తగిన విధంగా మనకు వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆప్టిమైజ్డ్ ఫర్ సర్టైన్ మోడల్స్ మనం ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్ ఆర్ ఎన్విరాన్మెంట్స్ మనం ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకోవచ్చు, మనం ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, అప్లికేషన్ బిల్డ్ చేసుకోవచ్చు, ఎన్విరాన్మెంట్స్ని చెక్ చేసుకోవచ్చు. ఈ టెక్నికల్ డేటా డ్రివెన్ బ్రేక్ డౌన్ ఆఫ్ దేర్ కోర్ డిఫరెన్సెస్ అండ్ బెస్ట్ యూజ్ కేసెస్. ఏ యూజ్ కేసెస్కి ఏ ప్రాసెసింగ్ యూనిట్ అనేది వాడతాం అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింతమందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సి అనమాట ఏ ప్రాసెసర్ అనేది ఏ అప్లికేషన్కి యూజ్ అవుతుంది. సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ది వెర్సటైల్ వర్క్ షోర్ ఏంటంటే డిజైన్ అండ్ స్ట్రెంగ్స్. సిపియూస్ ఆర్ జనరల్ పర్పస్ ప్రాసెసెస్ విత్ ఫ్యూ పవర్ఫుల్ కోర్స్, ఐడియల్ ఫర్ సింగిల్ థ్రెడెడ్ టాస్క్ అండ్ రన్నింగ్ డైవర్స్ సాఫ్ట్వేర్ ఇంక్లూడింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ అండ్ లైట్ ఏఐఎంఎల్ ఇన్ఫరెన్స్. మనం లైట్ అంటే తక్కువ వెయిట్ ఉన్న ఏఐఎంఎల్ ఇన్ఫరెన్స్ని మనం ప్రాసెస్ చేసుకోవడానికి ఇది సింగిల్ థ్రెడ్, మల్టీ థ్రెడ్ అనేది ఉంటుంది. థ్రెడ్ అనేది అంటే ప్రాసెసింగ్ స్మాల్ యూనిట్ ఆఫ్ ప్రాసెస్ అనమాట, వర్క్ లోడ్ని షేర్ చేసుకోవడానికి. రన్నింగ్ డైవర్స్ సాఫ్ట్వేర్స్. తర్వాత ఏఐఎంఎల్ రోల్ ఏంటంటే సిపియూస్కి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే సిపియూ కెన్ ఎగ్జిక్యూట్ ఎనీ కైండ్ ఆఫ్ ఏఐ మోడల్ బట్ ల్యాక్ ఆఫ్ ది మ్యాసివ్ ప్యారలలిజం నీడ్ ఫర్ ఎఫిషియంట్ డీప్ లెర్నింగ్ ట్రైనింగ్ ఆర్ ఇన్ఫరెన్స్ ఎట్ స్కేల్. మనం మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని మాత్రం, అప్లికేషన్ మాత్రం బిల్డ్ చేసుకోవడానికి సిపియూ అనేది బెస్ట్ సూటబుల్ అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ ల్యాక్ అంటే వెనకబడి ఉంది. దీంట్లో మ్యాసివ్ ప్యారలలిజం. మనకి ప్యారలలిజం అంటే ఏంటంటే మనం ఇచ్చిన డేటా సోర్స్ అనేది ఒకేసారి కాకుండా మల్టిపుల్ ప్రాసెసర్స్ పంపించి అవి ఒక్కొక్క డేటాని ప్రాసెస్ చేసి అవి ఇచ్చే రెస్పాన్స్ మొత్తాన్ని ఒక దగ్గర తీసుకొని మళ్ళీ ఒక రకమైన ప్రాసెస్గా చేసి మనకి ఒకటాన్ని మల్టీ ప్రాసెస్ ఆర్ మల్టీ థ్రెడింగ్ ఆర్ మల్టీ ప్యారలలిజం అంటాం. అయితే ఇక్కడ సిపియూకి అలాంటిది లేదనమాట. ఎందుకు లేదంటే డీప్ లెర్నింగ్ని చేసుకోవడానికి. డీప్ లెర్నింగ్ అంటే డీప్ లెర్నింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇమేజెస్ కానీ, ఆడియో కానీ, వీడియో కానీ ఉన్నాయని న్యూరల్ నెట్వర్క్స్ని యూజ్ చేసుకొని డీప్ లెర్నింగ్ మోడల్స్ని ట్రైన్ చేస్తాం. మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఏంటంటే ఓన్లీ న్యూమరికల్ డేటా ఉంటే, లార్జ్ కాకుండా కొంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్
న్యూమరికల్ డేటా ఉంటే టార్గెట్ వేరియబుల్ ఆర్ ఫీచర్స్లో సిపియూ అనేది బెస్ట్ సూటబుల్ ఫర్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ డెవలప్ చేసుకోవడానికి. బెస్ట్ ఫర్ క్లాసికల్ ఎంఎల్ అల్గారిథమ్స్. ఈ క్లాసికల్ ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ మాత్రం సూటబుల్ అనమాట. అందులో సైకిట్ లెర్న్, ఎగ్జిక్యూషన్, ప్రోటోటైపింగ్ అండ్ మోడల్ డెవలప్మెంట్, ఇన్ఫరెన్స్ ఫర్ స్మాల్ మోడల్స్ ఆర్ లో త్రూపుట్ రిక్వైర్మెంట్స్. వీటికి మన సిపియూస్ అనేది బెస్ట్గా ఉపయోగపడుతుంది. తర్వాత టెక్నికల్ నోట్ ఏంటంటే ఫర్ న్యూరల్ నెట్వర్క్ ఆపరేషన్స్. ఫర్ న్యూరల్ నెట్వర్క్ ఆపరేషన్స్ చేసుకోవడానికి సిపియూ త్రూపుట్ టిపికల్లీ మెజర్డ్ ఇన్ జీప్లాప్స్, బిలియన్ ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ కావాలన్నమాట. ల్యాగ్స్ ఫార్ బిహైండ్ స్పెషలైజ్డ్ యాక్సిలేటర్స్. ఈ సిపియూ అనేది చాలా ల్యాగ్లో ఉంది. తర్వాత జీపీయూస్కి వచ్చాం. జీపీయూ స్టాండ్స్ ఫర్ గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. ఎందుకంటే డీప్ లెర్నింగ్ బ్యాక్ బోన్. డిజైన్ అండ్ స్ట్రెంగ్స్ ఏంటంటే ఒరిజినల్లీ ఫర్ గ్రాఫిక్స్, మోడర్న్ జీపీయూస్ ఫీచర్ థౌజండ్స్ ఆఫ్ ప్యారలల్ కోర్స్ డిజైన్డ్ ఫర్ మ్యాట్రిక్స్ మల్టిపుల్ వెక్టర్ ఆపరేషన్స్ మేకింగ్ దెమ్ హైలీ ఎఫిషియంట్ ఫర్ ట్రైనింగ్ అండ్ ఇన్ఫరెన్స్ ఆఫ్ డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్. మనం దీన్ని ఎందుకు డిజైన్ చేసాము, దీని స్ట్రెంత్ ఏంటంటే మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నాము, ఇక్కడ ప్యారలల్ కోర్స్ ఉన్నాయి. ఈ కోర్స్ అంటే మ్యాట్రిక్స్ మల్టిపుల్ వెక్టర్ ఆపరేషన్స్ చేసుకోవడానికి, అండ్ దెన్ హైలీ ఎఫిషియంట్ ఫర్ ఇమేజెస్ కానీ ఆడియో కానీ వీడియో కానీ ఫర్ డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్ని చేసుకోవడానికి డిజైన్ చేస్తాం. పెర్ఫార్మెన్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి ఎన్విడియా అంటాము. ఎన్విడియా RTX 3090 వాళ్ళు డెవలప్ చేసిన హార్డ్వేర్ మోడల్స్ ఏంటంటే 10,496 కూడా కోర్స్ ఉన్నాయి. అప్ టు 35.6 టెరాఫ్లాప్స్ అంటాం. FP32 కంప్యూటర్ ఉంది. FP అంటే ఏంది, ఫ్లోటింగ్ పాయింట్ 32 కంప్యూటర్ అనమాట. రీసెంట్గా ఎన్విడియా జీపీయూ ఇంక్లూడ్ చేసింది టెన్సార్ కోర్స్ ఉన్నాయి. అంతకుముందు ఏంటంటే కుడా కోర్స్ ఉన్నాయి, ఇప్పుడు టెన్సార్ కోర్స్ ఉన్నాయి. ఫర్ మిక్స్డ్ ప్రిసిషన్ యాక్సిలరేటింగ్ డీప్ లెర్నింగ్ ఆపరేషన్స్ మాత్రమే ఇది రీసెంట్గా బెస్ట్. దేనికి బెస్ట్ అంటే ట్రైనింగ్ అండ్ ఇన్ఫరెన్సింగ్ లార్జ్ స్కేల్ డీప్ లెర్నింగ్ మోడల్స్, CNN కావచ్చు, RNN కావచ్చు, ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు. బ్యాచ్ ప్రాసెసింగ్ టిపికల్ ఇన్ డేటా సెంటర్ అండ్ రీసెర్చ్ ఎన్విరాన్మెంట్స్ సపోర్టెడ్ బై ఆల్ మేజర్ AI ఫ్రేమ్వర్క్స్ అంటే టెన్సార్ఫ్లో, పైటార్చ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది డీప్ లెర్నింగ్కి జీపీఎస్ వాడతాము. దీంట్లో ఎన్విడియా RTX 3090, ఎన్విడియా జీపీయూ టెన్సార్ కోర్సుని కూడా కోర్సుని అనమాట. ఇది ఎందుకంటే CNN, RNN ట్రాన్స్ఫార్మర్స్కి డెవలప్ చేసుకోవడానికి, డిజైన్ చేసుకోవడానికి జీపీయూస్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు బెంచ్ మార్క్స్ అంటే ఏంది, A4X RTX A5000 సెటప్ కెన్ సర్పాస్ ఏ సింగిల్ ఫార్ మోర్ ఎక్స్పెన్సివ్ NVIDIA H100 ఇన్ సర్టైన్ వర్క్లోడ్స్ బ్యాలెన్సింగ్ ఎక్విజిషన్ కాస్ట్ అండ్ పర్ఫార్మెన్స్. తర్వాత థర్డ్ వన్ NPU న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్. NPU అంటే మనం చెప్పాం కదా, న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాము. ఇది ఎందుకంటే ఆన్ డివైస్ AI స్పెషలిస్ట్కి ఉపయోగపడుతుంది. డిజైన్ అండ్ స్ట్రెంగ్స్, దీన్ని డిజైన్ చేయడానికి ఏంటిది, చేసిన తర్వాత దాని స్ట్రెంత్ ఎలా ఉంటుంది అనే గురించి ఆన్ డివైస్ AI స్పెషలిస్ట్కి అనమాట. NPUs ఆర్ ASIC అంటే తెలుసు కదా, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ASIC అంటాం, లేదా అప్లికేషన్ స్పెసిఫిక్ చిప్స్. క్రాఫ్ట్ అంటే అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క అప్లికేషన్, ఇప్పుడు మామూలుగా CPU GPUs అయ్యిందంటే కొన్ని మెమరీ డివైజెస్ ఒక దగ్గర ఉంటాయి, తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ వేరే ఉండి ఆ తర్వాత అన్నీ ఒక దగ్గర కనెక్ట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏ అప్లికేషన్ స్పెసిఫిక్ సంబంధించిన హార్డ్వేర్ మొత్తం ఒక దగ్గర ఒక చిప్ మీదే డిజైన్ చేయబడేదాన్ని ASIC అంటాం. క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ న్యూరల్ నెట్వర్క్స్. దీన్ని ఎందుకు కోసం డిజైన్ చేశారంటే న్యూరల్ నెట్వర్క్స్ కోసం. దే ఆప్టిమైజ్ ప్యారలల్ లో ప్రెసిషన్ కంప్యూటేషన్ ఫర్ డీప్ లెర్నింగ్ ఇన్ఫరెన్స్ ఆఫెన్ రన్నింగ్ ఎట్ లో పవర్ ఫర్ ఎడ్జ్ అండ్ ఎంబెడెడ్ డివైజెస్. యూజ్ కేసెస్ అండ్ అప్లికేషన్స్ ఏంటి, మొబైల్ అండ్ కన్జ్యూమర్, పవరింగ్ ఫీచర్స్ లైక్ ఫేస్ అన్లాక్, రియల్ టైమ్ ఇమేజ్ ప్రాసెసింగ్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఆన్ డివైజెస్ లైక్ ది యాపిల్ A సిరీస్, శాంసంగ్ ఎగ్జియోన్స్, గూగుల్ టెన్సార్ చిప్స్. ఇవి అనేది అప్లికేషన్స్లో మనకి ఈ NPUs ఏంటంటే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నాం. ఇది ఏంటంటే AI స్పెసిఫిక్ ఆన్ డివైస్ AI స్పెషలిస్ట్. ఆన్ డివైస్ అంటే ASIC. తర్వాత ఆటోమేటివ్ అంటే రియల్ టైమ్ డేటా ఫ్రమ్ సెన్సర్స్ ఫ్రమ్ అటానమస్ డ్రైవింగ్ అండ్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్.
మనకు పెర్ఫార్మెన్స్ ఎలాగుందో చూద్దాం. ది ఎగ్జినస్ 9820 NPS ఈజ్ 7 times ఫాస్టర్ దాన్ ఇట్స్ ప్రీడెసెసర్ ఫర్ 8 hours. ఇది 7 times ఫాస్టర్గా ఉందంట. అంతకుముందు ఉన్న దీనికి ముందున్న ప్రాసెస్ ఎన్పియు ప్రాసెస్ కన్నా రీసెంట్గా ఉన్న ది ఎగ్జినస్ 9820 NPU అనేది 7 times ఫాస్టర్గా ఉందన్నమాట. ఎఫిషియన్సీ ఎలా ఉందో చూద్దాం. NPU ప్రయారిటైజ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఓవర్ రా త్రూపుట్, ఎక్స్టెండింగ్ బ్యాటరీ లైఫ్ వైల్ సపోర్టింగ్ అడ్వాన్స్ ఏఏ ఫీచర్స్ లోకల్లీ. మనం లోకల్గా ఏఏ ఫీచర్స్ చేసుకోవడానికి NPU అనేది బెస్ట్ అనమాట. తర్వాత TPU టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్, గూగుల్స్ ఏఏ పవర్ హౌస్. ఈ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది గూగుల్ వాళ్ళ యొక్క పవర్ హౌస్ అనమాట. గూగుల్ వాళ్ళు డెవలప్ చేసే ఏఐ అప్లికేషన్స్కి పవర్ హౌస్ లాంటిది టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్. డిజైన్ అండ్ స్ట్రెంగ్స్ ఏంటి, దాని డిజైన్ ఎలా చేస్తారు, దాని యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, దాని కీ స్పెసిఫికేషన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. TPUs ఆర్ కస్టమ్ చిప్స్ డెవలప్డ్ బై గూగుల్ స్పెసిఫికల్లీ ఫర్ లార్జ్ టెన్సర్. వీళ్ళు ఏం చేయండి, కస్టమ్ వాళ్ళకి సంబంధించి ప్రోడక్ట్స్ మాత్రమే డిజైన్ చేసుకోవడానికి ఉపయోగపడేదే కస్టమ్ అనమాట. దాన్ని గూగుల్ ఏఐ పవర్ హౌస్ అన్నారు టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఇది ఎందుకు, ట్యూనింగ్ హార్డ్వేర్ అరౌండ్ ద నీడ్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ టెన్సర్ ఫ్లో. కీ స్పెసిఫికేషన్స్ ఏమనేది, TPU V2 అంటే టెన్సర్ ప్రాసెసింగ్ వర్షన్ 2 అప్ టు 180 TFLOPS ఫర్ న్యూరల్ నెట్వర్క్ ట్రైనింగ్ అండ్ ఇన్ఫరెన్స్. TPU వర్షన్ 4 అవైలబుల్ ఇన్ గూగుల్ క్లౌడ్ అంటే మన గూగుల్ క్లౌడ్ ఎవరికైతే ఫెమిలియర్ తెలుసో వాళ్ళకి TPU అనేది వర్షన్ 4 మనకి ఇచ్చారనమాట. అప్ టు 275 TFLOPS పర్ చిప్, స్కేలబుల్ టు పాడ్స్ ఎక్సీడింగ్ 100 petaflops. స్పెషలైజ్డ్ మెట్రిక్స్ మ్యానిపులేషన్ యూనిట్స్ MXU అంటాం, మెట్రిక్స్ మల్టిప్లికేషన్ యూనిట్స్ అంటాం MXU ఫర్ ఎనోరమస్ బ్యాచ్ కంప్యూటేషన్. అప్ టు 30 to 80 ఫాస్టర్ బెటర్ ఎనర్జీ ఎఫిషియన్సీ TOPS ఆర్ వాట్ ఫర్ ఇన్ఫరెన్స్ కంపేర్ టు కాంటెంపరీ GPUs అండ్ CPUs. బెస్ట్ ఫర్ దేనికి బెస్ట్ అంటే ట్రైనింగ్ అండ్ సర్వింగ్ మ్యాసివ్ మోడల్స్, బర్ట్ మోడల్స్ కానీ GPT కానీ ఎఫిషియెంట్ నెట్ కానీ ఇన్ క్లౌడ్ ఎట్ స్కేల్, హై త్రూపుట్, లో లేటెన్సీ, AI ఫర్ రీసెర్చ్ అండ్ ప్రొడక్షన్ పైప్లైన్స్, టైట్ ఇంటిగ్రేషన్ విత్ టెన్సర్ ఫ్లో అండ్ జాక్స్, ఇంక్రీజింగ్లీ ఇన్ఫరెన్సింగ్ విత్ PyTorch. ఇవి అనమాట. TPU ఆర్కిటెక్చర్ ఈజ్ లెస్ ఫ్లెక్సిబుల్ దెన్ GPU, ఆప్టిమైజ్డ్ ఫర్ AI నాట్ గ్రాఫిక్స్ ఆర్ జనరల్ పర్పస్ టాస్క్. GPUs అంటే గ్రాఫిక్స్ ప్రకారమే, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. కాకపోతే TPUs అంటే లెస్ ఫ్లెక్సిబుల్ దెన్ GPU, ఆప్టిమైజింగ్ ఫర్ AI నాట్ గ్రాఫిక్స్ ఫర్ జనరల్ పర్పస్ టాస్క్ అనమాట. విచ్ మోడల్ రన్ వేర్ ఎక్కడంటే చూస్తున్నాం ఇక్కడ చూడండి. హార్డ్వేర్ ఏంటంటే CPU తీసుకుంటే బెస్ట్ సపోర్టెడ్ మోడల్స్ క్లాసికల్ ML, ఆల్ డీప్ లెర్నింగ్ మోడల్స్. టిపికల్ వర్క్లోడ్స్ ఏంటంటే జనరల్ సాఫ్ట్వేర్, ప్రోటోటైపింగ్, స్మాల్ AI. GPUస్కి వచ్చేసరికి CNN, RNN, ట్రాన్స్ఫార్మర్స్. ట్రైనింగ్ అండ్ ఇన్ఫరెన్స్ క్లౌడ్ వర్క్ స్టేషన్లో అనమాట. NPUs దీనికంటే మొబైల్ నెట్, టినీబట్, కస్టమ్ ఎడ్జ్ మోడల్స్, ఆన్ డివైస్ AI, రియల్ టైమ్ విజన్ అండ్ స్పీచ్. TPU బర్టో, GPT, రెస్నెట్, ఎఫిషియెంట్ నెట్, లార్జ్ స్కేల్ మోడల్ ట్రైనింగ్ అండ్ ఇన్ఫరెన్స్. CPU సపోర్ట్ ఎనీ మోడల్ బట్ ఆర్ నాట్ ఎఫిషియెంట్ ఫర్ లార్జ్ స్కేల్ DNNS అంటే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇంకొకటి ఉంది డేటా ప్రాసెసింగ్ యూనిట్స్, DPUs అంటాం. ఇప్పుడు మనకు అంతవరకు ఏం చదువుకున్నాం, CPUs గురించి చదివాము, GPUs గురించి, NPUs గురించి తెలుసుకున్నాము, TPUs గురించి చదువు. ఇప్పుడు ఇంకొకటి ఉంది ప్రాసెసింగ్ DPU, డేటా ప్రాసెసింగ్ యూనిట్స్. దీని ఎస్పెషల్లీ డేటా మూవర్స్కి, మనం డేటాని ఫాస్ట్గా మూవ్ చేసుకోవడానికి డేటా ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. రోల్ ఏంది, DPU యాక్సిలరేట్ నెట్వర్కింగ్, స్టోరేజ్ అండ్ డేటా మూవ్మెంట్, ఆఫ్లోడింగ్ దిస్ టాస్క్ ఫ్రమ్ CPUs, GPUs. They enable higher infrastructure efficiency in AI data centers by ensuring compute resources focus on model execution, not IO or data orchestration. డేటా ప్రాసెసింగ్ యూనిట్ ఎందుకంటే డేటా మూవర్స్ కోసం ఇది చేస్తారనమాట. ఇది ఆఫ్లోడింగ్ దీస్ టాస్క్ ఫ్రమ్ CPU నుంచి GPU నుంచి కూడా చేసుకోవచ్చు. సమ్మరీ మొత్తం గురించి చేసుకుంటే యూస్ కేస్ ఏంటి, CPU ఏంటంటే జనరల్ కంప్యూటర్ అనమాట, GPU అంటే డీప్ లెర్నింగ్, NPU అంటే ఎడ్జ్ ఆర్ ఆన్ డివైజెస్ AIకి, TPU అయితే సింపుల్గా గూగుల్ క్లౌడ్ AI అనమాట. ప్యారలలిజం, CPUలో లో మోడరేట్ ప్యారలలిజం ఉంది, GPUకి వచ్చేసి వెరీ హై అప్ టు 10,000 ప్లస్ ఉంది, NPUస్కి వచ్చి మోడరేట్ ఆర్ హై ఉంది, TPUకి వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ హై మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనమాట.
ఎఫిషియన్సీకి వచ్చేసరికి మోడరేట్, పవర్ హంగ్రీ, అల్ట్రా ఎఫిషియంట్, హై ఫర్ లార్జ్ మోడల్స్. ఫ్లెక్సిబిలిటీకి వచ్చేసరికి మ్యాక్సిమం, వెరీ హై, స్పెషలైజ్ ఫర్ టెన్సర్ఫ్లో జాక్స్. హార్డ్వేర్ 86 కోర్ ప్రాసెసర్, ఆర్మ్ ప్రాసెస్. ఇన్విడియా, AMD. యాపిల్, శాంసంగ్, ఆర్మ్. గూగుల్ క్లౌడ్ ఓన్లీ. ఎగ్జాంపుల్ ఇంటెల్ ఎగ్జాన్ RTX 3090, A100, H100. యాపిల్ న్యూరల్ ఇంజిన్, TPU V4 వర్షన్, ఎడ్జ్ TPU. ఇవి డిఫరెన్స్ అనమాట. యూజ్ కేసెస్, డిఫరెన్సెస్ ఆఫ్ CPU, GPU, NPU, TPUs. అసలు కీ టేక్అవేస్. CPU ఎందుకంటే అన్మ్యాచ్డ్ ఫర్ జనరల్ ప్లస్ ఫ్లెక్సిబుల్ వర్క్లోడ్స్. GPU రిమైన్ ది వర్క్ హోర్స్, ట్రైనింగ్ అండ్ రన్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్ అక్రాస్ ఆల్ ఫ్రేమ్వర్క్స్ అండ్ ఎన్విరాన్మెంట్స్ ఎఫిషియెంట్లీ అవుట్సైడ్ గూగుల్ క్లౌడ్. NPUస్కి వచ్చేసరికి డామినేట్ రియల్ టైమ్, ప్రైవసీ, పర్సీవింగ్ అండ్ పవర్ ఎఫిషియంట్ AI ఫర్ మొబైల్ అండ్ ఎడ్జ్, అన్లాకింగ్ లోకల్ ఇంటెలిజెన్స్ ఎవ్రీవేర్ ఫర్ యువర్ ఫోన్ టు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. TPU ఆఫర్ అన్మ్యాచ్డ్ స్కేల్ అండ్ స్పీడ్ ఫర్ మ్యాసివ్ మోడల్స్, ఎస్పెషల్లీ ఇన్ గూగుల్ ఎకోసిస్టమ్, పుషింగ్ ది ఫ్రంటియర్స్ of AI research and industrial deployment. This is the total information about CPUs, GPUs, TPUs, NPUs and then DPUs. DPUs అంటే డాక్యుమెంట్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అసలు ఏమేమి ప్రాసెస్ ఏ అప్లికేషన్స్కి యూజ్ అవుతుంది, దాని ప్రాసెసింగ్ స్పీడ్ ఎంత, దాని అప్లికేషన్ ఏంటి, ఎలాంటి హార్డ్వేర్ కావాలి, దాని ఫ్లెక్సిబిలిటీ ఏంటిది, అవన్నీ మీకు తెలుసుంటే ఈజీగా మీరు చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దాని అప్లికేషన్స్ ఏంటి, ఎలా సపోర్ట్ చేస్తుంది, వర్క్లోడ్స్ ఎలా ఉంటుంది, అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ సెషన్ని క్లోజ్ చేస్తాను. సైనింగ్ ఆఫ్ మీ